గుర్తించి ఇలా చేయడం జరిగింది. శృంగవరపుకోటలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా కమిటీ సమగ్ర సర్వశిక్షాభియాన్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథి జూనియర్ సివిల్ జడ్జి బి కనకలక్ష్మి మాట్లాడుతూ వైకల్యం ఉన్నప్పటికీ ప్రతిభా సామర్థ్యాలను గుర్తించి ప్రభుత్వ పథకాల ద్వారా వారికి సహాయం అందించబడుతోందని, వైఫల్యం కాదన్నారు. తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారి నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి, న్యాయవాదులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి పోటీల విజేతలకు పథకాలు, బహుమతులు అందజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించబడింది. పిల్లలకి చెప్తే అర్థమయ్యేది కాదు. మీరు పేరెంట్స్గా ఒక లైబిలిటీ అనేది మీరే తీసుకొని మీ పిల్లల్ని ఒక మంచి మార్గంలో మీరే పట్టుకొని వెళ్ళాలి. ఇప్పటి నుంచి మీరే సెటిల్ చేసుకొని వెళ్ళాలి. అలా చేయాలంటే మీ పిల్లల్ని కంపల్సరీగా స్కూల్ నుంచి నేర్చుకోవాలన్నా సరే మీరు ఇంట్లో పెడితే అవ్వదు. పిల్లల్ని స్కూల్కి తీసుకొని రావాల్సిందే. ఇక్కడున్న యాక్టివిటీ పిల్లల్ని చూస్తే కాస్త వాళ్ళు ఇంకొంచెం మైండ్ ఇంట్లోనే అలా కూర్చోబెట్టేస్తే కష్టం అవుతుంది. మీరు రోజు పిల్లలు తీసుకొస్తే వాళ్ళకంటూ ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని మాత్రం మీరు ఏదో వచ్చాము పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి పిల్లల్ని ఎప్పుడు ఇంట్లో పెట్టద్దు. రోజు స్కూల్కి తీసుకొని రండి, డ్రాప్ చేయండి. ఇక్కడ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి డిజాబిలిటీ యాక్ట్ అని చెప్పేసి అన్నారు. ఎవరైనా సరే మీ పిల్లల్ని కించపరిచినా లేకపోతే ఎవరైనా ఏదన్నా అన్నా సరే మీకంటూ ఒక స్పెషల్, పిల్లలకంటూ ఒక స్పెషల్ యాక్ట్ ఉంది.